హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఇండియాలో ఎలన్ మస్క్ గారి స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది అడుగుపెట్టేసింది. సో ఈ రోజు వీడియోలో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనం ఎలా తీసుకోవాలి, అలాగే దాంతోపాటు అసలు స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుంది, సో ఇండియాలో మనం ఎవరి దగ్గర నుంచి ఈ స్టార్లింక్ కనెక్షన్ పొందాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. అలాగే దాంతోపాటు స్టార్లింక్ ఇంటర్నెట్ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి, ప్యాక్ అనేది మనకు అందుబాటులో ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఏదైతేనేమి లాస్ట్కి ఇండియాలో స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసులు అనేవి మరొక 15 రోజుల్లో స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ వాళ్ళకి ట్రయల్ స్పెక్ట్రమ్ని కూడా ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఈ ట్రయల్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటంటే, సపోజ్ ఇండియాలో మనం ఒక ట్రైన్ ట్రాక్ అనేది వేసామనుకోండి, ఫస్ట్ ఆ ట్రాక్ మీదకి ఒక ట్రయల్ రన్ అనేది నిర్వహిస్తాం కదా. సో ఇది కూడా అంతే. ఇండియాలో ఎవరైతే టెలికాం బిజినెస్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక స్పెక్ట్రమ్ అయితే ఇష్యూ చేస్తుందన్నమాట. ఈ స్పెక్ట్రమ్ ద్వారానే మనము ఎవరైతే టెలికాం బిజినెస్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఇండియాలో బిజినెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, మిగతా వారు చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇండియాలో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసుల యొక్క ప్యాకేజీలు అనేవి చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ధరలోనే మధ్య తరగతి వాళ్ళు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని అందించాలని చెప్పేసి కేంద్రము ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో టైఅప్ అయ్యి మనకు తక్కువ ధరలోనే స్టార్లింక్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేయబోతుంది. సో ఎవరైతే మనము జియో ఎయిర్టెల్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళ ద్వారానే మనము ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనం వేరే షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఏదైతే జియో ఎయిర్టెల్ 2 కంపెనీలు కూడా ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇండియాలో ఎయిర్టెల్ జియో 2 కంపెనీలు కూడా స్టార్లింక్ ఇంటర్నెట్ వాళ్ళతో టైఅప్ అయ్యాయి. ఎవరైతే ఇండియాలో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎయిర్టెల్ జియో 2 కంపెనీల ద్వారా మనము స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కనెక్షన్ని మనం తీసుకోవాలంటే ముందుగా కొంత అమౌంట్ అనేది వాళ్ళకు అడ్వాన్స్గా పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ కంపెనీ వాళ్లకు స్కైలో మనకి 7,000 ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 7,000 ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ని రాబోయే రోజుల్లో 42,000కు పెంచాలని చెప్పేసి కూడా స్టార్లింక్ ఇంటర్నెట్ ఆలోచిస్తూ ఉంది. దానికి తగ్గట్లుగానే పనులు కూడా స్టార్ట్ చేసిందనమాట. సో ఆకాశంలో 550 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్టార్లింక్ ఇంటర్నెట్ శాటిలైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో శాటిలైట్ నుంచి మనకు ఇంటర్నెట్ అనేది నేరుగా వస్తుంది కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇండియాలో ఎవరైతే స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ని తీసుకుంటారో అటువంటి వాళ్లకు స్టార్లింక్ ఇంటర్నెట్ కంపెనీ అనేది ఒక టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేయబోతుందన్నమాట. ఈ టూల్ కిట్ వాల్యూ అనేది మనం సపరేట్గా చెల్లించాల్సిన పని అయితే లేదు. సో ప్యాకేజీ ప్రైజ్లోనే ఈ టూల్ కిట్ కూడా ఇంక్లూడింగ్ అయి ఉంటుందన్నమాట. ఎవరైతే మనకి ప్యాకేజీ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టూల్ కిట్ అనేది వాళ్ళే ఇస్తారనమాట. ఇవ్వడమే కాదు, ఆ టూల్ కిట్ని వాళ్ళే ఇంటికి వచ్చి ఇన్స్టాల్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. దీనికి కూడా మనము ఎలాంటి ఖర్చు పెట్టుకోవాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, రెగ్యులర్గా మనం వాడే ఇంటర్నెట్ అనేది వైర్స్ ద్వారా వెళుతుందనమాట. అంటే ప్రజెంట్ మనము మన మొబైల్లో ఏదైనా సరే సెర్చింగ్ చేసినప్పుడు అది మీకు దగ్గరలో ఉండే టవర్కి అయితే వెళుతుంది. టవర్ నుంచి వైర్ల ద్వారా మీరు ఏదైతే సెర్చింగ్ చేస్తారో కంపెనీకి, ఆ కంపెనీకి అయితే చేరుతుందనమాట. ఇది మనం రెగ్యులర్గా వాడే ఇంటర్నెట్. కానీ స్టార్లింక్ ఇంటర్నెట్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీరు మొబైల్లో ఏదైనా సెర్చింగ్ చేసినప్పుడు టవర్కే వెళుతుంది, కానీ టవర్ నుంచి వైర్కి అయితే వెళ్ళదనమాట. ఆ డేటా అనేది టవర్ నుంచి నేరుగా పైన ఉన్న శాటిలైట్కి అయితే వెళుతుందనమాట. సో మనము సెర్చింగ్ చేసిన డేటా అనేది స్టార్లింక్ ఇంటర్నెట్ కంపెనీ ద్వారా మన మొబైల్ నుంచి టవర్కి అయితే వెళుతుంది. టవర్కి వెళ్ళిన తర్వాత పైన ఉన్న శాటిలైట్కి అయితే వెళుతుందనమాట. ఈ ప్రాసెస్లో కనుక మనం వెళ్ళినట్లయితే, అంటే ఈ పద్ధతిలో కనుక మనం ఇంటర్నెట్ని వాడినట్లయితే మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం వైర్ల ద్వారా వెళ్ళిన దానికి అలాగే శాటిలైట్ ద్వారా వెళ్ళిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. దూరం అనేది గ్యాప్ అయితే వస్తుందన్నమాట. దాన్ని బట్టే మనకు ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.